పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అనే కదా పూజలు చేస్తాం. మరి అలాంటప్పుడు పాపాలు చేసే దేవుడు వినడా, చూడడా? ఇతరులని మోసం చేసేటప్పుడు చూడని దేవుడు నువ్వు పూజలు చేస్తుంటేటప్పుడు చూస్తాడని ఎలా అనుకుంటున్నావు? నువ్వు పూజలు చేస్తావు కరెక్టే, కానీ అప్పుడు చూసే దేవుడు ఇతరులను మోసం చేసేటప్పుడు కూడా చూస్తాడు కదా. అది గుర్తుంచుకొని ఎవరికి అన్యాయం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎవరి కాపురాలు కూల్చకుండా నీది నువ్వు చూసుకో. అర్థమైందా? హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనక మన వీడియోస్ ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. గాడిద మనల్ని తన్నిందని మనం తిరిగి గాడిదని తన్నలేం కదా. అలాగే ఎవరైనా దుష్టులు మనల్ని ఏదో ఒకటి అన్నారని మనం కూడా వాళ్ళని అన్నామనుకోండి, ఇక వాళ్ళకి మనకి తేడా ఏమన్నా ఉంటుందా? కాబట్టి అలాంటి స్వభావం ఉన్న మనుషులకి దూరంగా ఉండడం మనకే మంచిది. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివైతే నువ్వు ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు, తెలుసా? మౌనం అనేది అర్థం లేనిది కాదు, మనకి చేతకాక సమాధానం చెప్పలేకపోతున్నాం అన్నది కూడా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న ఒక మహాసముద్రం లాంటిది మౌనం అంటే. అర్థం చేసుకోండి. పాజిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ విషయం చంపలేదు, అట్లాగే నెగిటివ్గా ఆలోచించే వ్యక్తిని ఏ మెడిసిన్ కూడా బాగు చేయలేదు. అంతే. రూపాయి నువ్వేం చేస్తావు అంటే, హరిశ్చంద్రుడి చేత కూడా అబద్ధం ఆడిస్తాను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను, తండ్రి కొడుకులను విడదీస్తాను, భార్యాభర్తలకి చిచ్చు పెడతాను, నేను ఏదైనా చేయగలుగుతాను అన్నదట. తెలుసా? ఒక మనిషికి 3 రూపాలుంటాయి. ఏంటో తెలుసా? మొదటి రూపం ప్రపంచం మొత్తానికి చూపిస్తాడు. రెండో రూపం తన ప్రాణ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి చూపిస్తాడు. మూడో రూపం ఉంటుందే, అది ఎవ్వరికి చూపించడు. ఎందుకంటే అదే మూడో రూపం, అదే అతని అసలైన స్వభావం. కాబట్టి జాగ్రత్త. మరి మీకో విషయం తెలుసా? పాము కొరల్లో ఉన్న విషం కన్నా కూడా మనిషి చూపుల్లో ఉండే అసూయ చాలా ప్రమాదకరం. సక్సెస్ అంటే ఏంటో తెలుసా? సక్సెస్ అంటే ఊరికనే రాదు. దానికోసం మనం కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, అపనిందలు మోయాలి, అవమానాలు పడాలి. నీతో నువ్వు గుండెల్లో ఒక పెద్ద యుద్ధమే చేయాలి. అయినా అప్పటికీ సక్సెస్ రాదు. ఎంతో మంది ఎన్నో అంటారు. అన్నిటినీ ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి పాఠం ఒక గుణపాఠం అవ్వాలి. ప్రతి మెట్టు మనకి ఎదురు దెబ్బే తగులుతుంది. ప్రతి దాన్ని మనము అణుచుకొని అనుగుణంగా తీర్చిదిద్దుకొని ముందడుగు వేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. జీవితంలో మీరు ఎదగాలంటే ఖచ్చితంగా కొన్ని పాటించాలి. అవేంటో తెలుసా? మీకు ఎంత తెలిసినా, మీరు ఎంత నేర్చుకున్నా సరే, మీకు అన్నీ వచ్చని ఎవరితో కూడా పంచుకోవద్దు. ఎందుకంటే ఎదిగే వాళ్ళని చూస్తే ఈ లోకానికి కుళ్ళు, ఈర్ష్య ఎక్కువ అవుతుంది. కాబట్టి మీకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే నటించండి. నేటి సమాజంలో ఇలాగే ఉండాలి. 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, 3 సంవత్సరాలైనా సరే మీపై విశ్వాసంగా ఉంటుంది. అదే 3 సంవత్సరాలు ఒక మనిషికి అన్నం పెట్టి చూడండి, 3 రోజుల్లో మీ జీవితాన్ని తనే నాశనం చేస్తాడు. అది నేటి మనిషి స్వభావం. అర్థం చేసుకొని ఎలాంటి వారితో ఎలా మెలగాలి అనేది తెలుసుకోండి. నీకు ఈ విషయం తెలుసా? మనుషుల్లో ఉండే ప్రమాదకరమైన ఒక వ్యాధి ఈ మధ్యనే చాలా మందిలో వ్యాప్తిస్తుంది. ఆ వ్యాధి ఏంటో తెలుసా? అది నీలో కూడా ఉందో లేదో తెలుసుకో. ఆ వ్యాధి ఏంటంటే, ఒకరు బాగుపడితే చూడలేకపోవడం, అసూయ పడడం, ఈర్ష్య పడడం, పక్కన వాడు ఎదుగుతుంటే చేతనైతే సహాయం చేయి, లేదంటే మూసుకోనుండు. అంతేకాని ప్రతిదానికి నువ్వు అతని మీద పడి ఏడవడం ఏంటి? నీకంటూ ఒక లైఫ్, నీకంటూ ఒక గోల్, నీకంటూ ఒక అచీవ్మెంట్ అనేది ఉండాలి కదా. ఎప్పుడు అవతల వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటే ఇంకా నీ లైఫ్, నీ గోల్, నీ జీవితం ఏంటి? ఇంకా వేరే వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించడం మానేసి నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించు. అదే నీకున్న మెయిన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎంతమందిలో ఉంది తెలుసుకొని అలా చెయ్యకుండా మెలగండి.